సమాజంలో రక్తం అవసరమయ్యే వారి కోసం రెడ్ క్రాస్ సొసైటీ అందిస్తున్న సేవలు అభినందనీయమని ఎంపీ కడియం కావ్య, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో రెడ్ క్రాస్ సొసైటీ భవనానికి ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య శంకుస్థాపన చేశారు. వారితో పాటు ఈ కార్యక్రమంలో వరంగల్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు పెసర విజయచందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. బ్లడ్ బ్యాంక్ కోసం ప్రాజెక్ట్ ఇచ్చేసినటువంటి మన స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారికి, మన హన్మకొండ కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ కలెక్టర్ ప్రావీణ్య గారికి, రెడ్ క్రాస్ చైర్మన్ విజయ్ చందర్ గారికి, అట్లాగే ఇది శ్రీనివాసన్న గారికి, తర్వాత మా మేడం అండ్ మా టీచర్ సంధ్యారాణి మేడం గారికి, నా కొలీగ్, నేను గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసేటప్పుడు నా కొలీగ్, నా జూనియర్, మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయినటువంటి గౌతమ్ గారికి, సూపరింటెండెంట్ అండ్ డిఎంహెచ్ఓ డిసిహెచ్ఎస్ పర్కాల గారికి, తర్వాత మా శేషమాధవ్ సార్ గారికి, ఇక్కడ రమణారెడ్డి గారికి, ఇంకా నారాయణరావు గారు ఆర్డిఓ, తర్వాత చందుపట్ల రాజరెడ్డి గారు మార్కెట్ చైర్మన్, అట్లాగే ఎంఆర్ఓ, ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్, ఏసీపీ, తర్వాత ఇక్కడ వచ్చినటువంటి మన ప్రెస్ మీడియా మిత్రులకి, పరకాల ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రక్తం యొక్క విలువ అందరికంటే ఎక్కువ ఇక్కడ ఉన్న డాక్టర్స్తో పాటు నాకు చాలా ఎక్కువ తెలుసు, ఎందుకంటే నేను వర్క్ చేసిందే బ్లడ్ స్టోరేజ్ ఏరియాలో, స్టోరేజ్ సెంటర్లో. అట్లాగే ప్రెగ్నెంట్ లేడీస్, తర్వాత పోస్ట్ డెలివరీ ఆన్ టేబుల్ ఉన్నప్పుడు రక్తం ఎంత అవసరం అనేది మేము అప్పటికప్పుడు లెటర్ సైన్ చేసి ఇస్తే రెడ్ క్రాస్ వాళ్ళు, కానీ డిస్టెన్స్ ఎక్కువ అయ్యేది, ఎందుకంటే మేము వర్ధనపేటలో ఉన్నప్పుడు వరంగల్ వరకు వెళ్ళి రావాలి అంటే డిస్టెన్స్ ఎక్కువ అయింది. ఇప్పుడు మన గవర్నర్ గారు ఏదైతే మీకు ఒక మాట చెప్పినారో, ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక రెడ్ క్రాస్ యూనిట్ పెట్టాలనేది చాలా వెల్కమ్ చేయొచ్చు. నా వరంగల్ కాన్స్టిట్యున్సీలో 4 జిల్లాలు వస్తాయి, ఇప్పుడైతే 2కి వచ్చినట్టే. ఒకటి వరంగల్కి, హనుమకొండకి, ఇప్పుడు ఇంకొకటి భూపాలపల్లి, జనగామ కూడా మీరు కన్సిడర్ చేయాలని కోరుకుంటున్నాను. సో రక్తం, ఇంకోటి థాలసీమియా, సికిల్ సెల్ ఎనీమియాస్, ఈ 2 కూడా, ఈ హిమోలైటిక్ ఎనీమియాస్లో కూడా ఎప్పటికప్పుడు బ్లడ్ ఎక్కించాల్సిన పరిస్థితి, అది కూడా ఎక్కువ చిన్నపిల్లలకే ఎక్కించాల్సిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళు పాపం ఒక్కొక్కసారి రక్తం దొరక్క హైదరాబాద్ వరకు వెళ్తుంటారు. అట్లాంటి వారందరికీ కూడా మీరు సేవ చేస్తున్నందుకు రెడ్ క్రాస్ సభ్యులందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఇంకా స్ప్రెడ్ అవుట్ అవ్వాలి, అందరికీ రీచ్ అయ్యే విధంగా మీ సేవలు ఉండాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజాప్రతినిధులుగా నేను కానీ, ఎమ్మెల్యే గారు కానీ మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తుంటాను. జస్ట్ 2 రోజుల కిందనే ఇక్కడ మనకి డిసెబిలిటీ సెంటర్ ఒకటి ఏర్పాటు చేయాలి రెడ్ క్రాస్ నుంచి, అట్లాగే థాలసీమియా సెంటర్ ఒకటి ఏర్పాటు చేయాలని నాకు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. అది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంది కాబట్టి మీతో పాటు మీరు ఒకసారి ఢిల్లీకి వస్తే మనం అందరం వెళ్ళి అక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని కలిసి దాన్ని పుష్ చేద్దామని మీ అందరికీ నేను విన్నవించుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే, రెడ్ క్రాస్ ఇంకా కొత్త సర్వీసెస్ ఏం చేయాలని నేను కోరుకుంటున్నా అంటే, నేను చేసిన యాక్టివిటీస్లో నేను చూసిన దాంట్లో ఒకటి మెన్స్ట్రల్ హైజీన్ ఒకటి, తర్వాత ఆడపిల్లలకి రక్తహీనత ఉంటుంది కౌమార దశలో, అడోలసెంట్ గర్ల్స్కి, దాని మీద మీరు వర్కప్ చేయాలి. ఎప్పటికప్పుడు బ్లడ్ టెస్ట్ చేసి వాళ్ళకి హిమోగ్లోబిన్ పెరగడానికి ఐరన్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం ఒకటి, తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత మహిళలకి క్యాన్సర్ స్క్రీనింగ్ ఒకటి, చిన్నగా ఏర్పాట్లు చేయండి. అంటే చిన్న సెంటర్స్లో స్టార్ట్ చేస్తే ఆ పరిధిలో మీరు కొంచెం డెవలప్మెంట్ తీసుకొచ్చినట్టయితే మీ సేవలు ఇంకా పెరిగినట్టు అవుతాయి. ఇంకొకటి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు గుడుంబ కానీ, తర్వాత చీప్ లిక్కర్, ఇలాంటివి అన్నిటికీ కూడా, అవే కాకుండా ఇప్పుడు స్కూల్ పిల్లల వరకు చేరుతున్నాయి డ్రగ్స్ అనేవి. సో ఈ డ్రగ్స్ పైన అవేర్నెస్ ఒకటి, దాంతోపాటు డ్రగ్ రీఅడిక్షన్ కూడా మీరు ఒకటి స్టార్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత వాళ్ళకి అంటే ఆల్టర్నేటివ్ మార్గాలు చూపెట్టినట్టయితే డెఫినెట్గా తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా అవసరము. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా మీరు ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్తే రెడ్ క్రాస్ చాలా ఆల్మోస్ట్ అన్ని సెక్షన్స్ కవర్ చేసినట్టు. ఎందుకంటే రెడ్ క్రాస్ ప్రతి ఊరు చివరి వరకు కూడా చేరుతుంది వారి సర్వీసెస్, కాబట్టి ఇవి కూడా మీరు యాడ్ ఆన్ చేసుకుంటే అన్ని రకాలుగా సొసైటీని ఆదుకున్న వాళ్ళు అవుతారని కోరుకుంటున్నాను. ఇంకొకటి, గవర్నమెంట్ అన్ని చోట్ల అన్నీ చేయలేదు కాబట్టి మీలాంటి పవర్ఫుల్ ఎన్జిఓస్ ఆ గ్యాప్స్ని ఫిల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరోసారి మీరు ఏదైనా నన్ను
మీకున్న డౌట్స్ కానీ లేకపోతే మీకున్న ఫేవర్స్ రిప్రజెంటేషన్స్ ఏమైనా నాకు ఇచ్చినట్టయితే డెఫినెట్గా వాటిని ఫాలో అప్ చేసి మీకు హెల్ప్ చేయడానికి నేను ఎప్పుడు ఒక డాక్టర్గా ఒక ఎంపీగా సిద్ధంగా ఉంటాను తెలియజేసుకుంటూ ఈ సెంటర్ కూడా అందరూ మంచిగా యూటిలైజ్ చేసుకోవాలి. బ్లడ్ మీద మీరు ఎమ్మెల్యే గారు ఈ పాయింట్ కూడా కవర్ చేస్తున్నారు. మనకి ఎప్పటికప్పుడు అది మెషిన్స్లలో ఏమన్నా ప్రొడ్యూస్ అయ్యే వస్తువు కాదు రక్తం అనేది. ఎవరైనా ఆరోగ్యవంతులు రక్తం ఇవ్వచ్చు. ఒకటి ఏంటంటే మగవాళ్ళకి ఉన్న కష్టము, రక్తం ఇచ్చే 2 రోజుల ముందు వరకు కూడా మందు తాగొద్దు. మందు తాగిందంటే మీరు డిస్క్వాలిఫై అయిపోతారు. సో ఇవి తర్వాత ఒక వెయిట్ సర్టన్ క్రైటీరియా ఉంటుంది. అందులో ఫిట్ అయినాక డెఫినెట్గా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అనేది మీరు రెగ్యులర్గా ఆర్గనైజ్ చేయగలిగినట్టయితే అది మనము ఎప్పటికప్పుడు కొత్త ఫ్రెష్ బ్లడ్ వస్తుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎక్కడైతే ఓవర్ ప్రొడక్షన్ ఆర్ ఓవర్ స్టోరేజ్ ఉన్న చోట కూడా ఒక్కోసారి ఎక్స్పైరీ డేట్ అయిపోయి వేస్ట్ అయిపోతుంటుంది రక్తం. మనం ఎప్పుడు కూడా వేస్ట్ చేయకూడదు. సో అవన్నీ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలి, ఇంకా ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటూ మరోసారి రెడ్ క్రాస్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎమ్మెల్యే గారు ఈ భూమి ఇవ్వడానికి ముందుకొచ్చి ఇక్కడ వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నందుకు కూడా చాలా సంతోషము. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మనకి రీసెంట్గానే గవర్నర్ గారి నుంచి ఒక లెటర్ వచ్చింది. స్టేట్ మొత్తంలో గవర్నర్ గారు రెడ్ క్రాస్కి హెడ్గా ఉంటారు. ప్రతి జిల్లాలో కూడా ఒక బ్లడ్ బ్యాంకు రెడ్ క్రాస్ ద్వారా ఏర్పాటు అవ్వాలి అని ఒక లెటర్ వచ్చింది. కానీ మన జిల్లాలో రెడ్ క్రాస్ ముందుపడి ఇది 2వ బ్లడ్ బ్యాంక్ అనేది మనం హనుమకొండ కాకుండా పర్కాల్లో కూడా మనము 2వ బ్లడ్ బ్యాంక్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాము. మనకి ఈ మధ్య చాలా కేసెస్, యాక్సిడెంట్ కేసెస్ అవ్వచ్చు, ట్రామా కేసెస్లో రిక్వైర్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎంతైతే మీట్ అవుతున్నాయో రెడ్ క్రాస్ లాంటి సివిల్ సర్వీసెస్, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ నుంచి వాలంటీర్స్ మొబిలైజేషన్ ద్వారా ఇంకా చాలా మంది ముందుకొచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి యూనిట్స్ మనకి ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా రిక్వైర్మెంట్ ఉంది. అండ్ ఈ రూరల్ ఏరియాలో ఈ బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేయడం వల్ల ఇక్కడే కాదు చుట్టుపక్కల భూపాల్పల్లి వరకు కూడా మనకి మంచిగా మనము సర్వీసెస్ అందజేయచ్చు అనేది మనము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ బ్లడ్ బ్యాంక్ అనేది కూడా మన ఏరియా హాస్పిటల్ సిహెచ్సి పర్కాల్ హాస్పిటల్కి అటాచ్ అయి ఉంటుంది. అండ్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా టేకప్ చేస్తూ ఉంటారు. సో రెడ్ క్రాస్ తరఫు నుంచి డెఫినెట్గా ఇది తొందరలో కంప్లీట్ చేయాలి. అలానే అడ్వాన్స్డ్ యూనిట్స్ లైక్ ప్లాస్మా కానీ ఇట్లాంటివి కూడా మీరు ఇన్స్టాల్ చేసుకొని మంచిగా సర్వీసెస్ అందియాలి అనేది కోరుతున్నాము. ఈ మొత్తం ఇనిషియేటివ్కి సపోర్ట్ చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రెడ్ క్రాస్ సొసైటీ అందరికీ కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎన్నికలు జరిగినప్పుడు మరి వాళ్ళందరూ కూడా బస్సులు వేసుకొని, వ్యాన్లు వేసుకొని ప్రతి ఒక్కరు కూడా మేమందరం రెడ్ క్రాస్ తోటి ఉన్నామని చెప్పేసి ఈ స్థలానికి కూడా గౌరవ రామకృష్ణ గారు అప్పుడు చైర్మన్గా ఉన్నాయి అందరూ కూడా పోరాడి చేసిన తర్వాత పక్కకు జిల్లా మారినప్పుడు ఆగిపోయిన క్రమంలో మేము గౌరవ శాసనసభ్యులు గారిని అందరం వెళ్ళి పాలకవర్గం వెళ్ళి